హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం జూలై 29, 2025 కరెంట్ అఫైర్ చూద్దాం. దానిలో ఫస్ట్ బిట్, ఇంటర్నేషనల్ టైగర్స్ డే ఎప్పుడు అంటే జూలై 29 అంతర్జాతీయ పులుల దినోత్సవం అని అంటారు. ఇది 2010 రష్యాలో సెయింట్ పీటర్స్బర్గ్లో ఈ ఈ పులుల దినోత్సవాన్ని ప్రకటించడం అనేది జరిగింది. నెక్స్ట్ 1973 ఏప్రిల్ నుండి భారతదేశ జాతీయ జంతువు పులిగా స్వీకరించడం జరిగింది. నెక్స్ట్ పులుల గణన 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. నెక్స్ట్ తొలి గణన అనేది ఎప్పుడంటే 2006లో జరిగింది. 1411 పులులు ఉన్నట్లు గుర్తించారు. నెక్స్ట్ పులుల శాస్త్రీయ నామం పాంథెరా టైగ్రిస్. నెక్స్ట్ ఇండియాలో పులులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్ని పులుల స్వర్గధామం అని కూడా అంటారు. నెక్స్ట్ ఇండియాలో మొత్తం టైగర్ రిజర్వ్లు 58 ఉన్నాయి. నెక్స్ట్ ఫస్ట్ టైగర్ రిజర్వ్ అనేది బందీపూర్ కర్ణాటక, 58వ టైగర్ రిజర్వ్ అనేది మాధవ్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ బిట్, ఆపరేషన్ మహదేవ్ జమ్మూ కాశ్మీర్లోని దాచిగామ్ జాతీయ ఉద్యానవనం సమీపంలోని దారా ప్రాంతంలో భారత సైన్యం, సిఆర్పిఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసుల ఉమ్మడి బృందం ఆపరేషన్ మహదేవ్ పేరుతో తీవ్రస్థాయి ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ చేపట్టింది. ఎన్కౌంటర్ అనేది ఎప్పుడు జరిగింది అంటే జూలై 28, 2025లో. నెక్స్ట్ థర్డ్ది, దేశంలో 63 జిల్లాల్లో 50% పైగా పిల్లల్లో ఎదుగుదల లోపం అనేది ఉంది. అంటే దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 63 జిల్లాల్లో 50% పైగా పిల్లలు ఎదుగుదల లోపం ఉన్నట్లు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ వెల్లడించింది. ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా 34 జిల్లాల్లో 50% పైగా చిన్నారులలో ఎదుగుదల లోపం ఉంది. దేశవ్యాప్తంగా అయితే 199 జిల్లాల్లో 30% నుండి 40% మధ్య పిల్లల్లో ఈ సమస్య ఉంది. నెక్స్ట్ ఫోర్త్ బిట్, దేశ ప్రజలపై తలసరి రుణభారం 2025 మార్చి 31 నాటికి భారత్లో ఒక్కో వ్యక్తిపై తలసరి రుణభారం 1,32,059 రూపాయలకు చేరింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్సభలో వెల్లడించారు. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, కాగితంతో అంతరిక్ష నౌక జపాన్ శాస్త్రవేత్తల వినూత్న పరిశోధన. అంటే అంతరిక్ష ప్రయోగాల వల్ల దిగువ భూకక్షలో వ్యర్థాల అంటే స్పేస్ డెబ్రిస్ సంఖ్య అనేది పెరుగుతుంది. ఈ సంఖ్యకు పరిష్కారంగా జపాన్లోని టోక్యో విశ్వవిద్యాలయం పరిశోధకులు వినూత్నమైన ఆలోచనతో ముందుకొచ్చారు. అంతరిక్ష నౌకగా ఉపయోగించవచ్చు అని పరిశోధకులు నిరూపించారు. దీన్ని పేపర్ ప్లేట్ లాంటి నిర్మాణాన్ని అంతరిక్ష నౌకగా ఉపయోగించవచ్చు అని పరిశోధకులు నిరూపించారు. A4 సైజ్ కాగితంతో కూడా అంతరిక్ష నౌకలు తయారు చేయవచ్చు అని నిరూపించారు. నెక్స్ట్ సిక్స్త్ బిట్, భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆక్సిజన్ ప్రొపల్షన్ ఇంజిన్ పరీక్ష ఇది విజయవంతమైందనమాట. ఎప్పుడంటే జూలై 2025లో భారత స్పేస్ టెక్ స్టార్టప్ సంస్థ అయిన స్టార్డోర్ ఎయిర్ స్పేస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆక్సిజన్ ప్రొపల్షన్ ఇంజిన్ను విజయవంతంగా పరీక్షించింది. పరీక్ష కేంద్రం ఎక్కడ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ IISc బెంగళూరు కర్ణాటక అనమాట. నెక్స్ట్ ఇంజన్ తయారీ ఎక్కడంటే పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో కంపెనీ సొంతంగా అభివృద్ధి చేసిన ఇంజన్. నెక్స్ట్ సెవెంత్ బిట్, భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ హెవీ వాటర్ అప్గ్రేడేషన్ పరీక్షా కేంద్రం అన్నమాట. ఈ పరీక్షా కేంద్రాన్ని టెమా ఇండియా లిమిటెడ్ సంస్థ, బాబా అణు పరిశోధనా కేంద్రం BARC మరియు న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ NPCIL సహకారంతో ప్రారంభించింది. అయితే ఈ పరీక్ష ఎక్కడ జరిగింది అంటే ముంబై, మహారాష్ట్రలో జరిగింది. నెక్స్ట్ బిట్, ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ FMB పూనాలోని రాజీవ్ గాంధీ జంతు ప్రదర్శనశాలలో ఇటీవల 16 చుక్కల జింకలు స్పాటెడ్ డీర్లు మృతి చెందాయి. వీటి మరణాలకు ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అనే వ్యాధి కారణమని నిర్ధారణ చేశారన్నమాట. ఇది ఒక ప్రమాదకరమైన వైరల్ వ్యాధి. నెక్స్ట్ నైన్త్ బిట్, మిజోరాంలో కొత్త ఆర్కిడ్ జాతి ఆవిష్కరణ. జాతి పేరేంటంటే చమగాస్ట్రోడియా రైకెన్సిస్. కనుగొన్న ప్రదేశం మిజోరంలోని రియక్ శిఖరం సమీప అటవీ ప్రాంతం అన్నమాట. నెక్స్ట్ ఇందులో క్లోరోఫిల్ పూర్తిగా లోపించింది. దీనివల్ల ఇది స్వయంగా ఫోటోసింథసిస్ చేయలేకపోయి పోషకాలకు పూర్తిగా ఫంగస్తో సింబయాటిక్ సంబంధంపై ఆధారపడి ఉంటుందన్నమాట. నెక్స్ట్ బిట్, ZSI కొత్త జీవజాతుల ఆవిష్కరణ. ఇది జూలై 2025లో జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు భారతదేశంలో 2 కొత్త జీవజాతులను కనుగొన్నారు. దానిలో ఒకటి పైరాట్యులా
మినటా, రెండవది రార్కిస్టిక్. ఈ రెండు కూడా కొత్త కప్ప జాతులు. అయితే పెరాట్యులా అక్యుమినటా అనే రకం వోల్ఫ్ స్పైడర్ అన్నమాట. ఈ రెండు జాతులు వోల్ఫ్ స్పైడర్ రకానికి చెందింది. కనుక్కున్న ప్రదేశం ఎక్కడ అంటే సాగర్ దీవి, సుందర్బన్స్ డెల్టా, పశ్చిమ బెంగాల్లో పైరాట్యులా అక్యుమినటాను కనుగొన్నారు. రార్కెస్టిక్ని మేఘాలయ రాష్ట్రంలో కనుగొన్నారన్నమాట. నెక్స్ట్ 11th బిట్. నల్సా వీర్ కుటుంబ సహాయత యోజన 2025 ప్రారంభించిన వారు ఎవరు అంటే జస్టిస్ సూర్యకాంత్, నల్సా ఎగ్జిక్యూటివ్ చైర్మన్. నెక్స్ట్ ప్రారంభ కార్యక్రమం ఎక్కడ అంటే శ్రీనగర్లోని షేర్-ఏ కాశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్లో జరిగిన ఉత్తర జోన్ రీజనల్ కాన్ఫరెన్స్లో ఈ కార్యక్రమం జరిగింది. నెక్స్ట్ కార్యక్రమం అంశం ఏంటి అంటే రక్షణ సిబ్బంది గిరిజనుల కోసం రాజ్యాంగపరమైన న్యాయ వ్యవస్థ పునరుద్ఘాటన. నెక్స్ట్ 12th బిట్. థాయ్ కంబోడియా కాల్పుల విరమణ అంటే థాయిలాండ్ కంబోడియా మధ్య 5 రోజులుగా కొనసాగుతున్న సరిహద్దు ఘర్షణలు ఎట్టకేలకు కాల్పుల విరమణకు దారితీశాయి. మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మధ్యవర్తిత్వంతో జరిగిన చర్చల్లో 2 దేశాల నేతలు కాల్పుల విరమణకు అంగీకరించారు. కంబోడియా ప్రధాని హున్ మానేట్, నెక్స్ట్ థాయిలాండ్ తాత్కాలిక ప్రధాని పుస్తం వెచాయిఛాయ్. నెక్స్ట్ 13th బిట్. పేగు బ్యాక్టీరియా నియంత్రణకు చైనా శాస్త్రవేత్తల స్మార్ట్ క్యాప్సూల్ అంటే స్మార్ట్ ఫోన్ యాప్ ద్వారా పనిచేసే అధునాతన క్యాప్సూల్ అభివృద్ధి చేశారు. పరిశోధన సంస్థలు ఏంది అంటే టియాన్జిన్ యూనివర్సిటీ, చైనా అన్నమాట. నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ యాప్ ద్వారా నియంత్రణ రిమోట్ పద్ధతిలో పేగు బ్యాక్టీరియాను నియంత్రించడం జరిగింది. ఇది ఫస్ట్ పందులపై విజయవంతంగా పరీక్షించారు. నెక్స్ట్ 14th బిట్. ఈ సంజీవని అంటే హలో డాక్టర్ ఎట్ ది డేట్ 3 కోట్ల కాల్స్ అంటే కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన మెడిసిన్ సేవ ఈ సంజీవని తెలంగాణ రాష్ట్రంలో 3 కోట్ల కాల్స్కు చేరుకుంది. నెక్స్ట్ 15th బిట్. ఉత్తరప్రదేశ్ చరిత్రలో అత్యధిక కాలం సీఎంగా యోగి ఆదిత్యనాథ్. ఇప్పటి వరకు ఈ రికార్డ్ మాజీ ముఖ్యమంత్రి గోవింద్ వల్లభ్ పంత్ పేరు మీద ఉంది. ఈయన వరుసగా 8 సంవత్సరాల 127 రోజులు సీఎంగా పనిచేశారు. అయితే ఈ సీఎం ఆదిత్యనాథ్, యోగి ఆదిత్యనాథ్ అనే ఆయన సోమవారంతో కలిపి వరుసగా 8 సంవత్సరాల 4 నెలల 10 రోజులు యూపీ సీఎంగా కొనసాగారన్నమాట. ఈ విధంగా పంత్ రికార్డును అధిగమించారు యోగి ఆదిత్యనాథ్. నెక్స్ట్ 16వ బిట్. భారత 88వ గ్రాండ్ మాస్టర్గా దివ్యా దేశ్ముఖ్ చరిత్ర సృష్టించింది. అయితే 2025 చెస్ వరల్డ్ కప్ ఎక్కడ జరిగింది అంటే జార్జియా వేదికగా జరిగిన ఈ ఫిడే మహిళల వరల్డ్ కప్లో దివ్యా దేశ్ముఖ్ విజయం సాధించిందనమాట. ఎవరిపై దివ్యా దేశ్ముఖ్ గెలుపొందింది అంటే కోనేరు హంపిపై. అయితే ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ ఎవరు అంటే విశ్వనాథ్ ఆనంద్, ఎప్పుడు 1988లో. నెక్స్ట్ WTT కంటెండర్ టోర్నీలో రన్నరప్గా ఆకుల శ్రీజ. నైజీరియాలోని లాగోస్లో జరిగిన WTT కంటెంట్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్లో శ్రీజ రన్నరప్గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్లో జపాన్కు చెందిన హొనోకా హషిమోటో చేతిలో శ్రీజ ఓటమి పాలై రన్నరప్గా నిలిచింది. నెక్స్ట్ 18th బిట్. వార్తల్లో నిలిచిన పుస్తకం ఏంటి అంటే సస్టైనబుల్ వెల్నెస్ ఆఫ్ స్టూడెంట్స్, ఏ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ అన్నమాట. సంపాదకులు ఎడిటర్స్ ఎవరంటే లతా పాండే, డాక్టర్ రామానంద్ అన్నమాట. ఈయన డైరెక్టర్, సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్. ఈ పుస్తకం యొక్క లక్ష్యం ఏంటి అంటే విద్యార్థుల మానసిక ఆరోగ్యం, భావోద్వేగ స్థిరత్వం, ఉన్నత విద్యలో సమగ్ర వెల్నెస్.